ప్రీమియం ట్రిప్లెక్స్ విల్లాస్ ఎట్ బాచుపల్లి ఏపీఆర్ ప్రాజెక్ట్స్. సో జూనియర్ ఎన్టీఆర్ గారు, ఆయన సినిమాల్లో మీకు నచ్చిన సినిమా? నాకు జూనియర్ ఎన్టీఆర్ జూనియర్ అంటే ఒక మాటలో చెప్పాలంటే అతను ఇండియన్ ఇండస్ట్రీకి అతను ఒక అసెట్. ఇండియన్ ఇండస్ట్రీకి అంటారు ఆయన, ఎందుకంటే ఇప్పుడు ప్యాన్ అయిపోయింది కదా. అసెట్. అతనిలో ఉన్న టాలెంట్ మామూలు టాలెంట్ కాదు. నటుడుగా అతను ఇంకా చాలా ఎత్తుకు ఎదుగుతాడని నేను అనుకుంటాను. అతనిలో ఆ లక్షణాలు ఉన్నాయి. అతనికి కూడా ఏదో అనుగ్రహం ఉంది అతనికి. కుటుంబాల కలయికన్నా మనుషుల మధ్య మనుషుల దగ్గర ఉన్న ప్రేమన్నా చాలా ఇష్టం జూనియర్ ఎన్టీఆర్ కి. ఎస్పెషల్లీ నందమూరి కుటుంబంలో కావచ్చు, లేకపోతే అత్తలు, మామలు, బాబాయిలు, వీళ్ళంటే ప్రేమ ఎక్కువ అని అంటుంటారు. కాబట్టి ఎప్పుడన్నా మీకు కాల్ చేయటం, కలవటం జరుగుతుందా? ప్రేమ ఎక్కువ అనేటటువంటిది ప్రేమ అందరికీ ఉంటుంది. అది ఆయనకి ఎక్కువ ఉంది, ఈయనకి తక్కువ ఉంది అనేటటువంటి ఇది అనవసరం ఇక్కడ. సంబంధ బాంధవ్యాలు మాతోటైతే బాగానే ఉంటుంది. మిగతా ఎట్లా ఉన్నా కూడా హితేష్, ఈ కుటుంబాలు, పిల్లలు వాళ్ళిద్దరూ బాగానే టచ్ లో ఉంటారు. మీతో ఎప్పుడన్నా ఫోన్ లో మాట్లాడటం? నేను తక్కువ, నేను మాట్లాడాను. నేను ఎక్కువ మాట్లాడాను. కనపడితే మామయ్య అనిపిస్తాడు, అంటే వచ్చి కూర్చుంటాడు, అంతవరకే. నేను ఎక్కువ అంటే జనరేషన్ గ్యాప్ ఉంది కదా మాకు. ఓకే. కానీ ఆ ప్రేమతో ఆ మామయ్య అన్న పిలుపు అయితే ఇబ్బంది ఏం లేదు. వేరే వాళ్ళతో ఇబ్బందులు ఉంటే ఉండుండొచ్చు, ఇక్కడ ఈ కుటుంబంతో మాత్రం ఏం లేదు. సో ఈ ఇంటికి ఎప్పుడు డోర్లు తెరిచే ఉంటాయి. చెప్పే కదా వాళ్ళు బాగుంటారు. మొన్న ఈ మధ్య ఎప్పుడు చికెన్ కూర తనే వండాడంట. వండింది హితేష్ పిల్లలు తింటారు అని పంపించాడు. తనే వండి పంపించాడు. ఓకే, సూపర్. ఎక్కువ ఇష్టంగా పురంధేశ్వరి అత్తన్న, వెంకటేశ్వర గారు మామయ్య అన్న బాగా ప్రేమ అంట. బయట ఎక్కువ మీ గురించి ఎక్కువ చెప్తారని విన్నా నేను. మొదట యాక్చువల్గా వీళ్ళు షటిల్ ఆడుతూ ఉండేవారు. నివేదిత ఒకే గురువు దగ్గర షటిల్కి ప్రాక్టీస్ చేసేవాళ్ళు. నేషనల్ లెవెల్లో ఆడింది మా అమ్మాయి. అతను షటిల్ ప్లేయర్ ఫస్ట్లో. సో ఆ రోజుల్లో ఒక ఆటోలో వచ్చేవాడు. ఇప్పుడున్న లేకపోతే పురంధరేశ్వరి దించేది. ఆ రోజు ఇంకా సంబంధాలు ఏర్పడలా. ఓకే. నివేత అంటే మా అమ్మాయి కూడా షటిల్ అక్కడే ఆడుతూ ఉండేది. ఈవిడ వెళ్ళి అక్కడ కూర్చునేది. బేబీని తీసుకెళ్ళి, వాళ్ళంతా 10 11 ఏళ్ళప్పుడు. సో అందువల్ల అక్కడ ఎప్పుడైనా లేకపోతే తనే ఎక్కించుకుని వెళ్ళి దించడం ఒక 2 సార్లు చేసేది అనమాట. అప్పటికి ఇంకా అతని ఎంట్రీ లేదు ఇంకా ఫ్యామిలీలోకి. ఇంకా ఆర్టిస్ట్ కాలేదు. ఓకే. ఆర్టిస్ట్ అయిన తర్వాతనే కదా అవును అంత మార్పు చెందింది. కానీ గొప్ప విషయం ఏంటంటే అతనికి ఎన్టీ రామారావు గారు గుర్తించడం. అది కనుక లేకపోతే ఆయనకు చాలా లోపం ఉండేది. ఆయన బతికున్నప్పుడే అతన్ని గుర్తించి అతను తీసుకొచ్చి వేషం వేయించి, తన మేకప్ చేత వేషం వేయించి గొప్ప నటుడవుతాడు అని ఆశీర్వదించి పంపించడం. ఈ మధ్య వాళ్ళ అమ్మ చెప్పింది నాకు, చేతిలో చేయించుకుని చెప్పి అబ్బాయిని జాగ్రత్త చూడమని చెప్పాడు. ఆయన అంతకంటే ఏం కావాలి, అప్పు వాడవుతాడని చెప్పాడు అని వాళ్ళ అమ్మ చెప్పింది నాకు 4 రోజుల క్రితం. అది ఆ సంతోషం మిగిలింది మాకు బాగా. ఆవిడకి అంతకంటే కావాల్సింది ఏం లేదు, అదే చాలు. గొప్ప నటుడే అండి. ప్రపంచం అంతా జేజేలు కొట్టే అంత నటుడే అయిపోయారు. ప్రపంచం అనేటటువంటిది అది ఇవాళ ఉండొచ్చు, రేపు ఉండొచ్చు, ఏమో తెలియదు. కానీ నాకు ఇక్కడ మాత్రం తెలుగు ఇండస్ట్రీకి కానివ్వండి, ఇప్పుడు ప్యాన్ ఇండస్ట్రీ అయింది కాబట్టి ఇక్కడ మాత్రం గొప్ప నటుడే అతను. అంటే అతనికి అంత వాక్శుద్ధి ఉంది కాబట్టి, వాక్శుద్ధి అంటే ఆయన వాక్కు కూడా అంత, పురంధేశ్వరి గారు ఎంత గట్టిగా మాట్లాడగలరో అంత బాగా మాట్లాడగలరు ఆయన కూడా. ఇన్ కేస్ ఇన్ ఫ్యూచర్ పాలిటిక్స్ లోకి వచ్చే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారా, లేకపోతే వస్తే బాగుంటుంది అనుకుంటున్నారా? అవన్నీ వాళ్ళ రాతను బట్టి ఉంటుంది. పాలిటిక్స్ అనేటటువంటిది కానివ్వండి, లేకపోతే ఇంకోటి కానివ్వండి, రాత రాసి ఉంటుంది, దాని ప్రకారం వెళ్ళాల్సిందే. నటుడిగా మాత్రం
అతనికి నెంబర్ 1 ప్లేస్. అంతే, దాంట్లో డౌటే లేదు అక్కడ. ఓకే. ఎందుకంటే ఏ భాష, కన్నడ భాష, తమిళ భాష, తెలుగు భాష, హిందీ భాష, ఇంగ్లీష్, ఇప్పుడు జపాన్ పోతే జపాన్ భాష మాట్లాడుతున్నాడంట. ఏంటిది మామూలు విషయమా? ఓకే. ఆయన ఒక పేజీ డైలాగు, 2 పేజీలు డైలాగు, 4 డైలాగులు పైలాగిస్తే చూసేసి ఇట్లా పడేసి పోయి చెప్తారు వీళ్ళు. అది ఎవరండి? ఏ నటుడు చెప్పండి. అవును, సహజం కాదు అది. అది గ్రేట్ అది. సో ఫాలో అవుతున్నారు బాగానే అయితే అన్ని. పరమంది కనపడుతుంది అది. మీ ఫ్యామిలీలో ఉన్న యాక్టర్స్ కాకుండా బయట ఉన్న హీరోస్ మీకు బాగా నచ్చిన వాళ్ళండి? ఈ సినిమా చూశాను, చాలా బాగా యాక్ట్ చేస్తున్నారు ఇప్పుడున్న యంగ్ జనరేషన్. ఈ మధ్య అల్లు అర్జున్ది ఆ సినిమా చూశాను, పుష్ప 2. అంటే సబ్జెక్ట్ వైజ్ అదేదో సబ్జెక్ట్ అంటారేమో కానీ, బట్ దాంట్లో ఒక విశ్వరూపం చూపించాడు అతను. అది ఆ అబ్బాయికి అంత ఉందని నేను అనుకోలేదు. అది బాగా చేశాడు, దాంట్లో డౌట్ లేదు. ఓకే. అది అది మరి ఎంత సస్టైన్ చేస్తాడో మనకు తెలియదు అది, కానీ దాంట్లో మాత్రం విశ్వరూపం చూపించాడు. సూపర్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.